హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్విటి ఫ్యామిలీలో. ఈ వ్లాగ్ వచ్చేసి పాండిచ్చేరిలో మేము చేసిన బోటింగ్ గురించి. మేము రెడ్ సీ బోటింగ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్ అయితే 500, చిల్డ్రన్ అయితే 250 అంట. 3 to 7 years బిలో ఉన్న వాళ్ళకి 250 రూపీస్ అన్నారు. సో టికెట్ తీసుకొని బోట్ అయితే ఎక్కేసాము. వీళ్ళు 4 ప్లేసెస్ చూపిస్తామన్నారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా బోట్స్ ప్లేస్ చేసి ఉన్నారు. నియర్లీ 80 to 100 బోట్స్ అనేవి ప్లేస్ చేసి ఉన్నారు. ఇక్కడ బోట్ కాస్ట్ వచ్చేసి 50 lakhs వరకు ఉంటుంది అంటే. ఒకవేళ ఏమన్నా పెద్ద బోట్స్ అయితే అవి 1 crore వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇదంతా ఫిషింగ్ హార్బర్ అన్నమాట. అంటే ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ వాటరే కొంచెం అంత నీట్ గా లేవు, స్మెల్ వస్తూ ఉంది. సో ఓకే, వెళ్ళొచ్చు ఒకసారి. అంత సూపర్ అయినా కాదు, అలానే నాట్ బ్యాడ్ కాదు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ చెట్ల మధ్యలో నుంచి, ఆ మ్యాంగ్రూవ్స్ మధ్యలో నుంచి వెళ్ళే ఫీల్ అయితే బాగుంది. ఇక్కడ ఏమంత స్మెల్ ఏమి అనిపించలేదు. నెక్స్ట్ అరకినాడు. ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఒక సర్ప్రైజింగ్ ప్లేస్ లాగా ఏమి ఉండదు. ఒక జస్ట్ వాల్ లో చిన్న వాల్ లాగా చూపిస్తారు. అదేంటి అంటే ఏన్షియంట్ డేస్ లో ఇక్కడ ట్రేడింగ్ జరిగేదంట. అంటే దిస్ ఇస్ ప్లేస్ ఫర్ ట్రేడింగ్ అని చెప్పేసి ఇది ఒక ఏన్షియంట్ ప్లేస్ లాగా ఎక్స్ప్లోర్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ దింపుతారు మనల్ని. లోపల కొంచెం నార్మల్ స్టాల్స్ లాగా ఉంటాయి. ఇక అక్కడ ఏమైనా కొనుక్కొని తినే వాళ్ళు ఉంటే తినొచ్చు. కొంచెం వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ కూడా ఇక్కడ యూజ్ చేశారేమో అనుకోవచ్చు. ఇంకెక్కడ మనల్ని డ్రాప్ చేయడు. ఫిషింగ్ హార్బర్ చూపిస్తారు, ఇక్కడ ఒక దగ్గర డ్రాప్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివర్ ఓషన్ మీట్ అయ్యే ప్లేస్ రివర్ మౌత్ అని చెప్పేసి. ఇది మనకి డిఫరెన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ అంతా వాటర్ నార్మల్ గా ఉంటే అక్కడ వచ్చేసరికి క్లియర్ బ్లూ కలర్ లో కలర్ డిఫరెన్సియేషన్ అయితే తెలుస్తుంది. ఇది కూడా ఒక గుడ్ ఫీల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిష్ బోట్ తో మనకి డాన్సింగ్ చేపిస్తూ ఉంటారు. ఆ బోట్ డాన్సింగ్ కూడా కొంచెం అంటే ఆ వాటర్ మీద మనం ఫ్లోట్ అవుతున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. Thank you for watching. Please subscribe.